ఆయన నన్నెవరు కుట్టినవు అంటవా, నన్నెవరు కుట్టినవు అంట. మరి నువ్వెవడు అడగడానికి? నువ్వు ప్రభు కుట్టినవా ఇంకెవరికి కుట్టినవా నువ్వెవడు అడగడానికి? నిన్ను అనగానే నీకు రోషం వచ్చింది కదా, నన్నెవరికి కుట్టినవా అంటవా, నన్నెవరికి కుట్టినవా అంటవని. వాళ్ళంటి మీదకి పోయి వాళ్ళను కొడుతూ వాళ్ళను జై శ్రీరామను అనడానికి నీకు ఎవరు ఇచ్చిర్రు రైట్స్? భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఎవరి మత స్వేచ్ఛ? చూడండి ప్రజలారా, ఆలోచించండి. జనవరి నెలలో ఒకే నెలలో ఎన్నో దాడులు జరుగుతున్నాయి. మొన్న కామారెడ్డిలో జరిగింది, అనంతపురం డిస్టిక్ లో జరిగింది, ఇప్పుడు వనపర్తి డిస్టిక్ లో జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే జరుగుతున్నాయి. కానీ మన భారతదేశమే ఇతర దేశాలకు ఎగ్జాంపుల్ గా నిలిచింది. ఎందుకంటే ఇక్కడ ఐక్యత ఉందని. మరి మన ఐక్యత ఏమైపోతుంది? హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ అనేది ఏమైపోయింది? ఎందుకు ఇంత నీచానికి దిగజారిపోతున్నారు? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు క్రిస్టియన్స్ ప్రేయర్స్ చేసుకోవద్దని రాజ్యాంగంలో రాసిందా? లేకపోతే ఓన్లీ హిందువులు మాత్రమే భారతదేశంలో ఉండాలని రాజ్యాంగంలో రాసి ఉందా? ఇంకా నయం, మనకి రాజ్యాంగం కింద లేకపోతే ఇప్పటికే అందరిని కొట్టి ఎల్లగొట్టేటోళ్ళేమో ఇలాంటోళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వాలు దీని మీద స్పందించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాల్సిన విషయం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇది జరిగినప్పుడు మతాల మధ్య కల్లోలాలు సృష్టిస్తున్న ఈ మతాల గురించి ఇలా ఎవరైతే సృష్టిస్తున్నారో వాళ్ళందరి మీద ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దయచేసి హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింస్ అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులకు ఉండాల్సింది మానవత్వం, మతం కాదండి. ఎవరు కూడా మతాన్ని ఎంబడి తీసుకోబోరు, మానవత్వాన్ని తీసుకుపోతారు. మనం చనిపోయినప్పుడు మనతో నలుగురు రావాలి. ఆ నలుగురులో క్రిస్టియన్ ఉండాలి, ముస్లిం ఉండాలి, హిందూ ఉండాలి, ఇతర మతాలు ఎవరైనా ఉండాలి. కానీ ఇంత సిగ్గుచేటు చేసుకొని నువ్వు చచ్చిపోతే